ఒకవైపు మంచు పర్వతాలు, మరోవైపు ప్రశాంతమైన మఠాలు. ఈ ప్రయాణం మీ మనసుకు శాంతినిస్తుంది, లేదా అడ్వెంచర్నిస్తుంది, లేదా రెండు కలిపి ఇస్తుంది. ఈ ధర్మశాల చండీగఢ్ ట్రిప్ కంప్లీట్ గైడ్ నేను ఇస్తాను. మన అకౌంట్ని ఫాలో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుస్మారెడ్డి. వెల్కమ్ టు ఫ్లైఎక్స్ జర్నీ. డే 1 చండీగఢ్ ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్ నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి ధర్మశాల వరకు సుమారు 200 కిలోమీటర్లు, దాదాపు 6 గంటల ప్రయాణం. ధర్మశాల చేరుకున్న తర్వాత హోటల్లో నైట్ స్టే చేస్తాము. డే 2 ఈ రోజు మొత్తం ధర్మశాల, మెక్లోడ్గంజ్, సైట్ సీన్స్, బాగ్స్నాగ్ టెంపుల్, వాటర్ ఫాల్స్, లార్డ్ శివ టెంపుల్, సెయింట్ జాన్స్ చర్చ్, తర్వాత టాల్హో సన్సెట్ పాయింట్. ఇక్కడ సన్సెట్ చాలా అద్భుతంగా కనబడుతుంది. నడ్డి విలేజ్, దౌలాధర్ రేంజ్ వ్యూ పాయింట్, దలైలామా టెంపుల్ కాంప్లెక్స్ అండ్ దాల్ లేక్ వార్ మెమోరియల్ తో ఈ రోజు ముగుస్తుంది. డే 3 ఈ రోజు ధర్మశాల నుండి పాలంపూర్ వెళ్తాము. కేవలం 30 కిలోమీటర్లు. చాముండి దేవి టెంపుల్, పాలంపూర్ టీ గార్డెన్స్, గోపాల్పూర్ జూ చూడగానే మీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. డే 4 ఈ రోజు ధర్మశాలలో లీజర్ డే. హోటల్లో కాస్త రిలాక్స్ అయ్యి చిన్న చిన్న యాక్టివిటీస్, ఎలాంటి తొందర లేకుండా ప్రకృతితో టైం గడుపుతాము. డే 5 ఈ రోజు ధర్మశాల నుండి చండీగఢ్కి ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్ చేసి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తాము. డే 6 చివరి రోజు చండీగఢ్ నుంచి ఢిల్లీ ప్రయాణంతో ట్రిప్ ముగుస్తుంది. ఇంటికి రిటర్న్ అవుతాము. ఇవన్నీ చూశాక ట్రిప్కి వెళ్దామని మీరు ఫిక్స్ అవుతారు. కానీ టికెట్స్ బుకింగ్, లోకల్లో ట్రావెల్ చేయడం, అక్కడ ఎలా స్టే చేయాలి అని మీరు అనుకుంటే మీకు ఈ టెన్షన్స్ ఏమీ వద్దు. మన ఫ్లైట్ జర్నీ ఉంది. టికెట్స్ బుకింగ్, ఎప్పుడు ఏ ప్లేసెస్ చూడాలి, ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ అన్ని ఫ్లైట్ జర్నీ వాళ్ళే చూసుకుంటారు. మీ పని ఒక్కటే, సీట్స్ బుక్ చేసుకోండి, బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి. మిగతావన్నీ ఫ్లైట్ జర్నీ వాళ్ళే చూసుకుంటారు. బుకింగ్ వివరాల కోసం క్రింద ఉన్న నంబర్కి కాల్ చేయండి.